రీసెంట్లీ టాపిక్ తీసుకున్నా సార్, వేస్ట్ టు వెల్త్ అనే టాపిక్ తీసుకున్నాను. వేస్ట్ టు వెల్త్ అంటే ఇప్పుడు వేస్టేజ్ బాగా జరుగుతూ ఉంటుంది సార్. అంటే వేస్టేజ్ బాగా జరగకుండా వేస్టేజ్ అనేది ఆ వేస్టేజ్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడం అనమాట. ఆ వేస్టేజ్ అన్నీ రీయూజ్ చేసుకోవాలి సార్. రీయూజ్ అంటే సార్ వేస్టేజ్ అంతా రీయూజ్ చేసుకోవాలి సార్. రీయూజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్యాబ్లెట్స్ ఉన్నాయి సార్, ఇవి ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా సార్, ట్యాబ్లెట్స్ బాగా స్కూల్లో ఇచ్చే ట్యాబ్లెట్స్ వేసుకుంటాము, కానీ వాటి యొక్క పేపర్స్ని పడేస్తాం కదా, అలా పడేయకుండా వాటిని మళ్ళీ ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట సార్. ఇది మనం వాల్కి ఎక్కడైనా ప్రజెంట్ చేసుకోవడానికి బాగా కనబడుతుంది సార్. సో ఇది కీబోర్డ్ సార్, కీబోర్డ్తో చేసాం. అంటే కీబోర్డ్స్ అనేవి వేస్ట్ అవుతుంది కదా, అంటే దానికి ఎలక్ట్రాన్ అందక వేస్టేజ్ అవుతుంది కదా సార్. సో దానివల్ల మళ్ళీ ఇలా అంటే డెకరేటివ్ ఐటమ్ లాగా చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ ట్యాబ్లెట్స్ తోటి ఇలా జ్యువెలరీస్ చేయొచ్చు సార్. అంటే ట్యాబ్లెట్స్ ఉంటుంది కదా సార్, ట్యాబ్లెట్స్ తోటి ఇలా జ్యువెలరీస్ చేసుకోవచ్చు. అంటే ట్యాబ్లెట్స్ యొక్క అట్టలు ఉంటాయి కదా, వాటితో జ్యువెలరీస్ బ్రాస్లెట్స్, రింగ్స్ ఇవి చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ న్యూస్ పేపర్స్ అనేవి మనం చదివేసి పక్కన పెట్టేస్తాం. సో అలా పెట్టేయకుండా వీటితోటి కూడా ఇలా చేసుకోవచ్చు సార్. ఇవంతా హోమ్ డెకరేట్ అంటే హౌస్ ఫర్ హోల్డ్ ప్లాస్టిక్స్ అనమాట సార్. ఇదంతా కూడా ఇక్కడ ప్లాస్టిక్ స్పూన్స్ని మనం ఏదైనా తినేసి కానీ ఐస్ క్రీమ్ కానీ ఏదైనా కావచ్చు సార్, తినేసి పక్కన పడేస్తాం కదా, అలా పడేయకుండా ఇలా ప్లాస్టిక్ స్పూన్స్ని ఫ్లవర్స్ లాగా చేసుకొని ఫ్లవర్ వాజ్ లాగా చేసుకోవచ్చు. వేస్ట్ కలర్ పేపర్స్తో ఫ్లవర్ వాజ్ చేయొచ్చు సార్. వేస్ట్ బ్యాంగిల్స్కి స్టోన్స్ ఊడిపోతాయి కదా సార్, వాటికి స్టోన్స్ ఊడిపోయిన తర్వాత అవి పెట్టుకోకుండా పక్కన పడేస్తాం, వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట సార్. వీటిని అంటే థ్రెడ్స్ చుట్టేసి స్టోన్స్ పెట్టి ఇలా కొత్త న్యూ బ్యాంగిల్స్ లాగా చేసుకోవచ్చు సార్. ఇవి బల్బ్స్ అనేది ఎలగకుండా వేస్టేజ్ అయిపోతూ ఉంటాయి కదా సార్, అలా వేస్టేజ్ అవ్వకుండా మష్రూమ్స్ లాగా చేసుకొని మన టేబుల్ మీద పెట్టుకోవచ్చు సార్. సో ఈ విధంగా మనం అనేది అంటే హోమ్ డెకరేట్ ఐటమ్స్ అనేవి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ కోకోనట్ అనేది తాగేసి పడేస్తాం కదా, అలా పడేయకుండా ఇందులో సాయిల్ పోసి మట్టి పోసి ప్లాంట్ పెట్టచ్చు సార్. అంటే ఇది కూడా మళ్ళీ యూజ్ అవుతుంది కాబట్టి ఇందులో మళ్ళీ ప్లాంట్ అనేది పెట్టుకోవచ్చు సార్. నెక్స్ట్ ఇక్కడ జూట్ తోటి నెస్ట్ లాంటిది ఇలా అంటే ఇవి మన ఇంట్లో పెట్టుకోవడానికి చేయొచ్చు సార్. నెస్ట్ అనేది ఇలాంటివి చేయొచ్చు సార్ మనం. నెక్స్ట్ సార్ ఇవి మొక్కజొన్న లీవ్స్ని బాగా కాలపెట్టేస్తాం కదా సార్, అలా కాలపెట్టకుండా వీటిని కూడా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట సార్. అంటే వీటిని ఇలా ఫ్లవర్స్ లాగా చేసి బాటిల్స్ లాగా అంటే ఇలా జూట్ బాటిల్స్లోకి పెట్టుకోవచ్చు సార్. ఇక్కడ వేస్టేజ్ బాటిల్స్ అనేవి పడేస్తాం కదా సార్, పడేయకుండా వాటిని మళ్ళీ ఇలా కట్ చేసేసి అంటే ఇలా ఫ్లవర్ వాజ్ లాగా కనబడుతుంది సార్, ఫ్లవర్ వాజ్ లాగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేయొచ్చు సార్. నెక్స్ట్ ఇక్కడ లీవ్స్ తోటి అంటే ఈ లీవ్స్ యానిమల్స్ తినవు కదా సార్, తినవు. మళ్ళీ వీటి యొక్క ట్రీస్ని కాల్చేస్తారు కదా సార్, అలా కాల్చకుండా వీటిని కూడా అంటే లీవ్స్ తోటి కూడా ఇలా చేయొచ్చు అన్నదానికి సార్. అంటే ఇలా మ్యాట్స్ చేసుకోవచ్చు సార్, ఇలా బుట్టలు కూడా చేయొచ్చు సార్. ఈ విధంగా బుట్టలు కూడా చేయొచ్చు సార్. ఇందులో ఫ్రూట్స్ హోమ్ డెకరేట్ ఐటమ్స్ సార్. మ్యాట్స్ ఈ పిల్లలకి స్కూల్లో కూర్చోడానికి వాళ్ళు బస్తాలు తెచ్చి కూర్చుంటున్నారు, యూరియా బస్తాలు అలాంటివి. అవి కాకుండా ఇవి న్యాచురల్గా ఇలాంటి మ్యాట్స్ తెచ్చుకొని కూర్చోవచ్చు సార్. సో ఇవి కూడా క్లాత్స్తో చేసాం సార్. వేస్ట్ తోటి మ్యాట్ సార్. వేస్ట్ శారీస్, చున్నీస్ ఇలా బ్యాగ్స్ చేయొచ్చు, ఇలా హ్యాండ్ బ్యాగ్స్ చేయొచ్చు సార్. ఇలా చేయొచ్చు సార్. చిన్న పౌచెస్ అవి స్కూల్లో చేసింది సార్. డోర్ మ్యాట్ అక్కడ కుండీలు యూజ్ చేస్తాం సార్ కదా సార్, అలా యూజ్ చేయకుండా ఇవి న్యాచురల్గా ఇలా కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇందులో సాయిల్ పోసి మొక్క పెడితే బతుకుతుంది సార్. సో ఈ విధంగా కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే ప్లాస్టిక్ లేకుండా దీన్ని యూజ్ చేయొచ్చు సార్. న్యాచురల్గా ఇందులో మొక్క పెట్టినా కానీ బతుకుతుంది సార్ ఈ విధంగా. నెక్స్ట్ ఇది ఫ్లవర్ వాజ్ సార్. ఫ్లవర్ వాజ్ని కూడా చేసుకోవచ్చు సార్. ఈ విధంగా ఫ్లవర్ వాజ్ క్లీనింగ్ కింద కూడా వాడుకోవచ్చు సార్. సార్ వీటిలో అంటే మొక్కజొన్న లీవ్స్ అనేది కాల్చేస్తూ ఉంటారు కదా సార్, ఎక్కువ విలేజ్లో జరుగుతుంది, కాల్చేస్తూ ఉంటారు కదా సార్. అలా కాల్ చేయకుండా ఇలా ఫ్లవర్స్ లాగా చేసుకొని ఇలా జూట్తో చుట్టిన బాటిల్లోకి మనం ప్రజెంట్ చేసుకోవచ్చు సార్. ఈ విధంగా